నందిని సౌత్ ఇండియన్ ఫ్యామిలీ నుండి వచ్చింది. అందుకే తను ఎప్పుడూ ఏదైనా ఫంక్షన్ లేదా ఫెస్టివల్ ఉన్నా సరే కాంజీవరం చీర తప్పకుండా కట్టుకునేది. నువ్వేమన్నా అను నందిని, నీ కాంజీవరం చీర నీ అందానికే అందాన్నిస్తుంది తెలుసా? ఇది కట్టుకున్న తర్వాత నువ్వింకా అందంగా కనిపిస్తావు. కానీ ఆ మాటకొస్తే కాంజీవరం చీరలు అందమే వేరు. అవి చూడగానే వెంటనే తెలిసిపోతాయి. థాంక్యూ అత్తయ్య. మీరు కూడా వేసుకోవచ్చు కదా, మీక్కూడా చాలా బావుంటాయి. సరే నందిని, వేసుకుంటాను. ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు చూస్తాలే. అప్పుడే నీలం ఫ్రెండ్ సుమన్ ఫోన్ వస్తుంది. నీలం సుమన్తో ఫోన్లో మాట్లాడింది. తను చాలాసేపు మాట్లాడింది. అయితే ఫోన్ పెట్టిన తర్వాత, నువ్వు కాసేపు ముందే కదా అన్నావు నేను కాంజీవరం చీరలు వేసుకోవాలని. ఇదిగో ఛాన్స్ వచ్చింది. నా ఫ్రెండ్ సుమన్ కూతురిది ఎంగేజ్మెంట్ ఉంది. తను ఆ ఫంక్షన్కి పిలిచింది. అవునా, చాలా మంచి విషయం చెప్పారత్తయ్య. ఉండండి, మీకోసం ఒక మంచి కాంజీవరం చీర తీసుకొస్తాను, అది కట్టుకోండి. అలా అని నందిని తన రూమ్ వైపు వెళ్తుంది. ఒక్క విషయం చెప్పుకోవచ్చు నీలం. ఏది ఏమైనా మన నందిని మటుకు చాలా బాగా కలిసిపోతుంది. నిన్ను నందినిని ఇలా కలిసిగట్టుగా చూసి నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నందిని చాలా మంచి అమ్మాయి. మన ఆశీష్ మొదట్లో నందిని ఒక తమిళమ్మాయి అని చెప్పినప్పుడు నేను చాలా టెన్షన్ పడ్డా, మన ఫ్యామిలీతో ఎలా కలుస్తుందో అని. నందిని నేను పడ్డ టెన్షన్ మొత్తాన్ని దూరం చేసింది. మన ఫ్యామిలీతో ఎంత బాగా కలిసిపోయిందంటే నాకు తన్ని చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. అమ్మా, ఎవరు సెలెక్ట్ చేసుకున్నారు? నందిని వాళ్ళ అత్తగారి గురించి ఒక మంచి కాంజీవరం చీర సెలెక్ట్ చేసి తీసుకొస్తుంది. కానీ నీలం ఆ చీరకి బ్లౌజ్ కుట్టించుకోవాలి. దానికోసం నీలం కోడలతో మార్కెట్కు వెళ్తుంది. టైలర్ దగ్గరికి నీలం మరియు నందిని వెళ్ళినప్పుడు అక్కడికే తన ఫ్రెండ్ సుమన్ కూడా వచ్చింది. వారిద్దరి మధ్య మాటలు మొదలయ్యాయి. షాపింగ్ మొత్తం అయిపోయింది, కానీ కొన్న చీరలకి బ్లౌజులు ఒక్కటే తీసుకోవాలి. మీగా తన ఫ్రెండ్తో బయటకు వెళ్ళింది. తన ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళు ఎవరో కాంజీవరం చీరలు అమ్ముతారంట. మీగాకి ఎప్పటినుంచో కాంజీవరం చీర కొనుక్కోవాలనుంది. అందుకే తన ఫ్రెండ్తో కాంజీవరం చీర కొనుక్కోవడానికి వెళ్ళింది. కానీ ఆంటీ, అసలైన కాంజీవరం చీర కనుక్కోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ మధ్య మార్కెట్లో కాంజీవరం చీరల కాపీ ఒకటి చాలా ఎక్కువైపోయింది. సరైన నాలెడ్జ్ లేకపోతే షాప్ వాళ్ళు అదే కాంజీవరం అని చెప్పి అమ్మేస్తారు. కానీ అవి కాంజీవరం కాదు. అయితే మీగా ఇప్పుడు అసలైన కాంజీవరం చీర కొంటుందో లేకపోతే వేరేది కొంటుందో. అలా కూడా అవుతుందా నందిని? నాకు ఈ విషయమే అసలు తెలీదు. లేకపోతే నేను నిన్నే అడిగేదాన్ని. మీగా పొరపాటున నకిలీ చీర కొనేస్తే షాప్ వాడు మళ్ళీ వెనక్కి తీసుకోడు కదా. ఒక పంచి, మేఘా ఎక్కడుందో కనుక్కో, అడ్రస్ కనుక్కో, మనిద్దరం అక్కడికి వెళ్దాం. నందినికైతే అసలైన కాంజీవరం చీర ఏంటో తెలుసు. తను చూడగానే చెప్పేస్తుంది. సరే, ఇప్పుడే నేను మేఘకు కాల్ చేసి చెప్తాను. అప్పుడే ఏ చీర కొనుక్కోవద్దని, అక్కడే ఉండమని. కొంతసేపటికి నందిని మరియు సుమన్ అడ్రస్ కనుక్కొని ఆ షాపుకి వెళ్తారు. నందిని చూడగానే చెప్పేస్తుంది అది కాంజీవరం చీరో కాదో. అన్నా, ఎందుకు అనవసరంగా మనుషుల్ని దోచుకుంటున్నారు? ఇది కాంజీవరం చీరే కాదు. మీరు మేఘాకి అమ్ముతున్న చీరలు అసలైన కాంజీవరం చీరలైతే కాదు. అది కూడా అసలైన కాంజీవరం చీరల రేట్లకి అమ్ముతున్నారు. ఇది మాత్రం చాలా తప్పు. కానీ నందిని, రితు చెప్పింది ఈ అంకుల్ ఎప్పుడూ అసలైన కాంజీవరం చీరలు అమ్ముతారని. రితు, నువ్వు నాకు అబద్ధం చెప్పావా? లేదు 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 లేదు, నాకీ విషయం గురించి అస్సలు తెలీదు. అంకుల్, మీరు నకిలీ కాంజీవరం చీరలు అమ్ముతారా? మీ వల్ల నా ఫ్రెండ్షిప్ కూడా పాడవుతుంది అంకుల్. నాకు మేఘా చాలా సంవత్సరాలుగా తెలుసు. నా మీద నమ్మకంతోటే మేఘా ఇక్కడికి చీర కొనుక్కోడానికొచ్చింది. ఇన్ని సంవత్సరాల నుంచి నేను కాంజీవరం చీరలు అమ్ముతున్నాను. ఎప్పుడు ఎవరు కంప్లైంట్ చేయలేదమ్మా. మీకెలా తెలిసింది నకిలీ అని? నాకు బాగా ఐడియా ఉంది. మీరు నాకు సాయంత్రం వరకు టైం ఇవ్వండి. అసలైన కాంజీవరం చీర తీసుకొచ్చి మీకు చూపిస్తాను. అప్పుడు అసలేది నకిలీ ఏదో తెలిసిపోతుంది. మీగా, మన సాయంత్రం మళ్ళీ ఇక్కడికొద్దాం. అలా చేయండి. అయితే నందిని అసలైన కాంజీవరం చీర కొనుక్కొని సాయంత్రం ఆ షాపుకి మళ్ళీ తిరిగి వెళ్తుంది. నందిని తీసుకొచ్చిన కాంజీవరం చీర, అతనమ్మే కాంజీవరం చీరలో భూమి ఆకాశమంత తేడా ఉంది. అసలైన విషయం బయటపడింది. షాపువాడు నకిలీ కాంజీవరం చీరలు అమ్మి జనంని మాయం చేస్తున్నాడు. కాని నందిని వల్ల మీగా మోసపోలేదు. నందిని, నీ వల్లే ఈరోజు మేము ఆ నకిలీ చీర కొనుక్కుండా ఉన్నాం. లేదంటే చాలా నష్టపోయేవాళ్ళం. ఐఎమ్ సారీ మేఘా, నాకు ఈ విషయంలో నిజంగా ఏం తెలీదు. అయితే ఈరోజు నందిని వదిన వల్ల నాక్కూడా అసలైన కాంజీవరం నకిలీ కాంజీవరంలో తేడా తెలిసింది.
ఏం పర్లేదులే, ఏం చేస్తాం మరి. అమ్మా, ఇప్పుడు నేను అసలైన కాంజీవరం చీర ఎక్కడి నుంచి కొనుక్కోను. టెన్షన్ పడకు మేఘా, నేను నీకోసం ఆర్డర్ చేసి తెప్పిస్తాను. అందులో ఒక కాంజీవరం చీర నా తరఫున నీకు గిఫ్ట్ కింద ఇస్తాను. థ్యాంక్యూ వదినా, థ్యాంక్యూ సో మచ్. తన ఎంగేజ్మెంట్కి కాంజీవరం చీర కట్టుకున్నప్పుడు ఆ లుక్కే చాలా డిఫరెంట్గా ఉంది. చూడగానే కాంజీవరం చీర అని తెలిసిపోతుంది. మరియు ఫంక్షన్లో అందరూ ఆమెకు చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ప్రియాంక ప్లీజ్, ఈ ఒక్క హెల్ప్ చేయవే. నీకు తెలుసు కదా ఈ అసైన్మెంట్ నాకెంత ఇంపార్టెంటో. ఈరోజు నాకు మోడలింగ్ నుంచి ఫోన్ వచ్చింది. నేను ఈ ఛాన్స్ మిస్ చేసుకోలేనే. పెళ్లి కూతురు తన బెస్ట్ ఫ్రెండ్ని చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ స్వాతి, ఈ విషయం ఎవరికైనా తెలిస్తే? ఎవ్వరికీ తెలీదే. వాళ్ళింతవరకు నా మొహమే చూడలేదు. మాలోని ఆడపిల్లలు కోడలే అత్తవారింటికి వచ్చేదాకా అత్తోరింటి వాళ్ళు తన ముఖం అస్సలు చూడరే. ఒక్క 10 రోజులే కదా, కొంచెం మేనేజ్ చేయవే. ప్రియాంకకి ఏమీ అర్థం కాదు. తను సరే అంటుంది. స్వాతి తనకి తన పెళ్లి చీర కట్టి ఆ చీర కొంగుతో పైన కప్పేస్తుంది. తను మెల్లగా కిటికీలోంచి పారిపోతుంది. ప్రియాంక పెళ్లి చీర కట్టుకుని నిఖిల్తో అత్తారింటికి వచ్చేస్తుంది. కానీ ఆ కొంగులో ఉన్నది స్వాతి కాకుండా ప్రియాంక అని ఎవ్వరికీ తెలీదు. పెళ్లి రోజు రాత్రి నిఖిల్ ప్రియాంకతో, ఆ గదిలో కూడా కొంగు కప్పుకునే ఉంటావా? ఇంతవరకు నీ మొహమే చూడలేదు, కానీ నీ అందం గురించి చాలా విన్నాను. అదేంటంటేనండి, నేను పెళ్లి గురించి ఒక మొక్కుకున్నానండి. పెళ్ళయ్యాక కొద్ది రోజుల వరకు అత్తారింటి వాళ్ళకి నా మొహం చూపించనని. మీకేమీ ప్రాబ్లం లేదు కదా? నేను నిన్ను ఏ విషయంలోని బలవంతం పెట్టను. మర్నాడు నిఖిల్ అందరికీ ప్రియాంక మొక్కు గురించి చెప్తాడు. అప్పుడు అతని తల్లి కమల ప్రియాంకతో ఇలా అంటుంది. ఏంటి కోడలా, నువ్వు కొంగు కప్పుకుంటే వంటలా చేస్తావు? నీకేం కనిపించదు కదా. మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య, నేను వంట చేస్తాను. నాకేం ప్రాబ్లం లేదు. సరేలే, నీకెలా నచ్చితే అలా చెయ్యి. కానీ నేను ముందే చెప్తున్నాను విను, వంటలు చాలా రుచిగా ఉండాలి, అర్థమైందా? ప్రియాంకకి కొంగు కప్పుకుని వంట చేయడం నిజంగానే చాలా ప్రాబ్లంగా అనిపించింది. తను కొంగు కప్పుకుని మసాలాలు నెతుకుతూ ఉండగా నిఖిల్ కిచెన్లోకి వస్తాడు. నువ్వేం టెన్షన్ పడకు, మసాలాలన్నీ నేను నీకు తీసిస్తాను. ఆ కొంగు కప్పుకోవడం వల్ల నీకు ప్రాబ్లం అవుతుంది కదా. అయ్యో, మీకెందుకండి శ్రమ? ఇందులో శ్రమే ఉంది. మనిద్దరం భార్యాభర్తలం, ఒకరికొకరం సహాయం చేసుకోవాలి. నిఖిల్ ప్రియాంకకి చాలా హెల్ప్ చేస్తాడు. ప్రియాంక చేతి వంట అందరికీ నచ్చుతుంది. కొంగు కప్పుకుని కూడా చాలా బాగా వంట చేసావు కోడలా. కానీ నీ ముఖం మాకెప్పుడు చూపిస్తావు? నీ మొక్కు వల్ల ఇంతవరకు నిన్ను ఎవ్వరికీ చూపించలేకపోయాం. కొద్ది రోజులే అత్తయ్య, ఆ తర్వాత మీ కోడలు తిరిగొచ్చేస్తుంది. ఏమంటున్నావే? అదే అత్తయ్య, నా ఉద్దేశం ఈ కొంగులోంచి బయటకు వచ్చేస్తానని. సరేలే నిఖిల్, నువ్వు కూడా భోంచేసేయ్. నువ్వు తినమ్మా, నేను తనతో కలిసి తింటాను. అందరూ భోంచేశాక నిఖిల్ వాళ్ళిద్దరి కోసం ఒకే పళ్ళెంలో వడ్డించి ప్రియాంకకి తినిపిస్తూ ఉంటాడు. ఈరోజు నా చేతులతో నీకు తినిపిస్తాను. నువ్వు చాలా అలిసిపోయావు కదా. నిఖిల్ మంచితనాన్ని చూసి ప్రియాంక తనని ఇష్టపడుతూ ఉంటుంది. కానీ తనకి తెలుసు నిఖిల్ మరియు ఆ అత్తవారిల్లు ఎప్పటికీ తనవి కావని. ఎందుకంటే 10 రోజుల తర్వాత స్వాతి తిరిగి వచ్చేస్తుందని. ఇలా 10 రోజులు గడుస్తాయి. ప్రియాంక స్వాతికి చాలాసార్లు ఫోన్ చేస్తుంది. కానీ స్వాతి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. చూస్తూ చూస్తూ 1 రోజులు గడుస్తాయి. కానీ స్వాతి తిరిగి రాదు. తను ఈ పెళ్లి నుండి తప్పించుకుందని స్పష్టంగా అర్థమవుతుంది. నువ్వు చేసింది కరెక్ట్ కాదు స్వాతి. ఎంత మంచి భర్తని కాదనుకున్నావో నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేనేం చెయ్యను? నిఖిల్ని నేను ఒంటరిగా వదిలేసి వెళ్ళలేను. ఆ తర్వాత ప్రియాంక ఒక నిర్ణయం తీసుకుంటుంది. తను నిఖిల్ భార్యగా ఆ ఇంట్లోనే ఉండిపోతుంది. తను కొంగు తీసేసి నిఖిల్ మరియు అతని కుటుంబ బాధ్యతల్ని చక్కగా చూసుకుంటుంది. అంతా బాగానే ఉంటుంది. చూస్తూ చూస్తూ 2 సంవత్సరాలు గడుస్తాయి. ఒకరోజు వాళ్ళింటి బెల్ మోగుతుంది. ప్రియాంక తలుపు తెరిచేసరికి ఎదురుగా స్వాతి ఉంటుంది. నువ్వా? నువ్విక్కడేం చేస్తున్నావు? అది కూడా 2 ఏళ్ల తర్వాత? నిన్న అత్తారింటికి రాకూడదా? నీ ప్రశ్నలన్నింటికీ లోపలికొచ్చి సమాధానం చెప్తాను. ప్రియాంక తనని లోపలికి పిలుస్తుంది. ఇప్పుడు చెప్పు, 2 ఏళ్ల తర్వాత ఎందుకు ఇక్కడికి వచ్చావు? నేను నీకు చాలాసార్లు ఫోన్ చేశాను, కానీ నువ్వు ఒక్కసారి కూడా రెస్పాన్సే ఇవ్వలేదు. నిజం చెప్పనా? నాకు ఈ పెళ్ళి అస్సలు ఇష్టం లేదు. అందుకే నేను నిన్ను ఇక్కడికి పంపించి నేను పారిపోయాను. నిన్ను ఇక్కడ ఇరికించేశాను.
అయినా నువ్వు 10 రోజుల తర్వాత నిజం చెప్పేసి వెళ్ళిపోతావు అనుకున్నాను. కానీ డబ్బు కోసం నువ్వు ఇక్కడ ఉండిపోయావు కదా. అయినా నాకెందుకులే, నాకు ఒక 20 లక్షలు ఇస్తే నేను వెళ్ళిపోతాను ప్రియాంక. అంత డబ్బు నేనెక్కడి నుండి తెస్తాను? 3 రోజుల్లో నాకు డబ్బులు కావాలి, లేకపోతే అందరికీ నిజం చెప్పేస్తాను. స్వాతి ప్రియాంక ఫ్రెండ్లా అదే ఇంట్లో ఉంటుంది. 3 రోజులు గడుస్తాయి. ప్రియాంక చాలా భయపడుతూ ఉంటుంది. అప్పుడే తన అత్తగారు గొంతు విని, నా బీరువాలో ఉన్న 20 లక్షలు కనిపించట్లేదురా. నిఖిల్ బాబు, నువ్వు వెళ్ళి అందరి గదులు చెక్ చేయి. నిఖిల్ అందరి గదులు చెక్ చేస్తాడు. తనకి స్వాతి మంచం కింద 20 లక్షల రూపాయలు దొరుకుతాయి. కోడలా, నీ ఫ్రెండు పచ్చి దొంగే. నిఖిల్ బాబు, తక్షణమే పోలీసుల్ని పిలువు. నేను ఈ డబ్బులు తీయలేదు. నేను ఈ ఇంటి అసలైన కోడల్ని. దొంగతనం చేయాల్సిన అవసరం నాకేముంది? ఏమంటున్నావు? నేను చెప్తాను బాబు. పెళ్ళైన వెంటనే ఇది నిన్ను వదిలేసి పారిపోయిందిరా. దాని ఫ్రెండ్ ప్రియాంకని ఇమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఇక్కడికి పంపించింది. కానీ ఈరోజు డబ్బు కోసం మళ్ళీ తిరిగొచ్చిందిరా. నాకు ఈ విషయం ముందే తెలుసు. ఆ రోజు రాత్రి నేను మీ మాటలు మొత్తం విన్నాను. కానీ ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నీలాంటిది మా ఇంటి కోడలు అవ్వనందుకు. మా దృష్టిలో ప్రియాంకాయే ఈ ఇంటి కోడలు. ఇక నువ్వు వెళ్తావా లేదా? నేను వెళ్తాను. మళ్ళీ ఇంకెప్పుడు తిరిగి రాను. ప్లీజ్ పోలీసుల్ని పిలవకండి. స్వాతి అక్కడి నుండి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. కమలమ్మ మరియు నిఖిల్ ప్రియాంకతో సంతోషంగా ఉంటారు. Thanks for watching.